శిష్య ధర్మం ఏంటంటే మనము ఈ గురువు దేన్ని కోరుకుంటాడు, గురువు ప్రసన్నత ఏం చేస్తే గురువు సంతోషిస్తాడో ఆ పని చేయడం శిష్య ధర్మం. గురువు కనుక ఒకసారి ప్రసన్నమైతే శాస్త్రంలో చెప్పబడి ఉంది కదా, అందరూ దేవుడు కూడా ప్రసన్నమవుతారు. గురుగీత ఒకసారి చదవండి, దాంట్లో క్షణక్షణం చెప్పుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఏది చేసినా చేయకుండా గురువును ప్రసన్నం చేసుకుంటే వాడి మీ కులదేవతను కానీ మీ గ్రామదేవత కానీ స్థానిక అన్నీ అతన్ని నిర్ణయిస్తారు. ఇదే శక్తి అతనిలో ఉంది. గురువుని అడిగితే చెప్తారు, మార్గం చూపిస్తారు. కనుక గురువును ప్రసన్నం చేసేక, గురువును క్రోధం చేయక కార్యాలు చేయగలరు. ఏమంటారు, శివే గురుడే గురుస్తాక గురు గురుడే శివుని తస్మాత్సరం గురించి శివుడు కోపిస్తే గురువు ఆయన ఎలా శాంతం చేయగలరో చెప్పగలుగుతాడు. కానీ గురువు క్రోధిస్తే ఏ శివుడు వచ్చి మీకు చెప్పడు వాడిని ఎట్లా శాంతం చేయాలి. కాబట్టి గురువుకి శరణం పోయి మీరు మీ యొక్క కోరిక నెరవేర్చుకోండి అని గురుగీత చెప్తారు. కనుక యోగ్యుడైన గురువు కనుక ఆయనను ఆశ్రయించి ఆయనతో మనం కనుక ఆయన ప్రసన్నం చేసుకుని చేస్తే ప్రపంచంలో అందరి దేవతలు కూడా మనకు ప్రసన్నంగా అవుతారు. నేను ఇంట్లో యూట్యూబ్ ఛానల్లో వింటున్నా చాలా దగ్గర ఏంటంటే ఒకడు అంటాడు, నాకు మాకు ఒకటే దేవుడు 33 కోట్లు చదువుతారు. అవును రా, 33 కోట్లు చదువుతారు, నీకేం ఇబ్బంది? మాకు 33 కోట్లు చదువుతాం. మేము పుట్టను పూజిస్తాం, నదిని పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, రాళ్లను పూజిస్తాం, మందిరాన్ని పూజిస్తాం, తల్లిదండ్రులను పూజిస్తాం. వీళ్ళందరూ మాకు దేవుడు లేదు. గురువును పూజిస్తాం, వీళ్ళందరూ మాకు దేవుడు లేదు. అయితే ఇలా దేవుడు నీ ధర్మం పుట్టే రోజులేంది? ఇప్పుడు నాకు ఒకటే దేవుడు అన్న వాడు ఎవడైతే ఉన్నాడు వాడి ధర్మం పుట్టి 2000 సంవత్సరాలు కూడా కాలేదు, ఇంకోటి 1400 కూడా కాలేదు. మేము మా యొక్క సనాతన ధర్మంలో ఒక్కొక్క యుగానికి కాలానికి లెక్క కొట్టి చూస్తాం. ఒక్క యుగానికి మొదటి యుగం ఏదైతే సత్యుగం 12 లక్షలు 16 లక్షల సంవత్సరాలు, రెండోది 12 లక్షల సంవత్సరాలు, మూడోది 8 లక్షల సంవత్సరాలు, తర్వాత కలియుగం 4 లక్షల సంవత్సరాలు. 2000కు ఒక దేవుడు మీకు పెడితే మాకు ఇన్ని సంవత్సరాలు ఎన్ని దేవుళ్ళు పుట్టి ఉండొచ్చురా? మేము ఎన్ని యుగాలు మాట్లాడుతున్నాం. మా 30 కొడితే మాకు తక్కువ. కనుక మా దగ్గర దేవతా పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. మీ దగ్గర ఒక దేవుడి పేరు తప్ప వేరే దేవతల పేర్లు లేరు. మాకెందుకు 33 కొడితే మేము ఏం చేస్తున్నాం? మేము చెప్తున్నాం కదా, మేము చెట్టును పూజిస్తాం, సముద్రాన్ని పూజిస్తాం, పుట్టని ప్రేమిస్తాం, రాయిని ప్రేమిస్తాం, పువ్వును ప్రేమిస్తాం, మనుషుల్ని తల్లిదండ్రులు పూజిస్తాం, పెద్దవాళ్ళని పూజిస్తాం. వీళ్ళంతా మాకు దేవుళ్ళే. గురువును పూజిస్తాం, మీకు లేరు. కనుక మా దేవుడు 33 కోట్లు ఎట్లా అంటారు? మా దేవతల యొక్క మా సనాతన ధర్మం నిలబడి 12, 16, 12, 30, 28, మళ్ళీ 8, 36, 40 లక్షల సంవత్సరాలకు ఒక యుగం. మాది 40 లక్షల సంవత్సరం 2000కు ఒక దేవుడు అయితే మీకు, మాకు 2000 చొప్పున లెక్క పెట్టి మాకు ఎంతమంది దేవతలు కావాలి? మేము పూజిస్తాం రా. మా దగ్గర పేర్లు ఉన్నాయి, మీ దగ్గర లేవు. ఒక దేవుడి పేరే ఉంది. మా 33 కోట్ల దగ్గర ఎందుకు మీరు మాటిమాటికి అంటుంటారు? మా సనాతన ధర్మంలో మా దేవత యుగాల నుండి మా సనాతన ధర్మం చెప్తుంది. ఇప్పుడు కాదు, 4 లక్షల సంవత్సరాల క్రితం కూడా ఆ రాముని కాలంలో ఉన్న దేవతలతో సహా ఇప్పటికీ కూడా చెప్పింది. పరశురాముని కాలంలో కూడా మత్స్య, పూర్వం, వరాహ, నరసింహ ఈ అవతారాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చింది. మేము మేరు పర్వతాన్ని పూజించినాం, పామును పూజించినాం, తేలను పూజించాం, ఎలుకలను కూడా పూజించే రాజస్థాన్లో ఉన్నాయి. మేము ఏమిటో మమ్మల్ని మీరు పూజించే ఒక దేవుడు పూజించే మాకెందుకు? మాకు సంబంధం లేదు కదా. మేము అన్నింటినీ పూజించగలిగే శక్తి మాలో ఉంది, పూజిస్తున్నాం. అది మా దేవతల వాళ్ళు. మీకు మాతో ఇబ్బంది ఏమిటి? మీకు 2000 సంవత్సరాలు ఒక దేవుడు, మా ఒకటే దేవుడు పూజించండి. మాకు 40 లక్షల సంవత్సరాలు ఒక యుగం, అలాంటి 4 యుగాలు అయితే ఒక బ్రహ్మం యొక్క ఒక దినం అని అంటే అట్లా 100 సంవత్సరాలు బ్రహ్మం అయితే ఎంతమంది ఉంటారు? 33 కోట్లు. మా గురువు మా గురుగారు అనేవారు, అరే 33 कोटी जमाना चला गया जोशी, अभी तो 56 कोटी हो गया అని. గురువు ఎట్లా అంటే, అరే ఏమిరా పోయిన నువ్వు ఈ యుగంలో రామకృష్ణ పరమహంస గురువుగా పూజిస్తూ సాయిబాబా, ఇంకా పుట్టపల్లి సాయిబాబా, వీళ్ళంతా కొత్త దేవతలు కాదని పూజించే వాళ్ళంతా వాళ్ళ జనసంఖ్య పెరిగింది అనేవారు. అంటే ఆయన చెప్పే వాటిల్లో ఏంటంటే, దేవత అనేవాడు దేని వారికి దేవత కాదు, మీ కోరికను తీర్చేవాడు దేవత కాదు. మనం ఎవరికైనా అంటారు, అరే తుమ్ వెళ్ళి భగవాన్ హోబై తుమ్నే వెళ్ళి ఇచ్చా పూర్ణకి ఎట్లా అంటాం? ఏదో చిన్న పని మనం ఎవరైనా చేస్తే, అబ్బా నువ్వు నాకు దేవుడిగా రక్షిస్తావు అయ్యా అంటామా లేదా? కనుక మనం పూజించేవాళ్ళు మీరు అనరు. మీరు కృతజ్ఞులు కాదు. ఎవరు పని చేసేసుకొని వాడిని ఎక్కడే వదిలేశాడు. మాలో కృతజ్ఞత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు కానీ మా కోరిక నెరవేర్చే ప్రతి మనిషిని కూడా దేవుడిగా చూస్తాం. కనుక మాకు చాలామంది దేవుతున్నారు, మీకు లేదు. మీరు ఇప్పుడే మీరు కొంచెం విధానం వేరు, మేము కొంచెం విధానం వేరు. మాకు పాయింట్అవుట్ చేసే అధికారం లేదు. ఏమంటారు? గురువు ప్రసన్నం దేవతలందరూ ప్రసన్న గురువు ఒకసారి ప్రసన్న ఇప్పుడు ఏమైంది? యుగానికి అది మనం చూస్తుంటాం.
నువ్వు కనుక వెళితే ఇదే సౌత్ ఆఫ్రికా ఇంకా అటు మనం వేరే అమెరికాలో కనుక వెళితే నీకు ఈ వటవృక్షాలు మన రావి చెట్టు కానీ బిరవ చెట్టు కానీ అరుదుగా కనిపిస్తాయి. కానీ భారతదేశంలో ఈ చెట్లన్నీ కానీ ఔషధ గుణం కలిగిన ఈ చెట్టు ఇక్కడే ఎందుకున్నా ఎక్కడ ఎందుకు ఆయుర్వేదం ఇక్కడే శ్రేష్టంగా ఉందని మన ఋషులకు ఆయుర్వేదంలో ఏ చెట్టు ఏం తెలియదు. ప్రతి తీగ గురించి వాళ్ళకి తెలుసు. అక్కడ మీరు చూస్తే ఏ ఆయుర్వేదం మాట్లాడతారో వాళ్ళు ఏదైనా కెమికల్ గురించి మాట్లాడతారు. ఆయుర్వేదంలో మన ప్రతి చెట్టు ఈవెన్ పుట్టమన్ను కూడా మన దగ్గర ఔషధంగా చెప్పబడి ఉంది. గులకరాళ్ళు కూడా ఔషధంగా చెప్పబడి ఉన్నాయి. నది నీళ్లు కూడా ఔషధంగా చెప్పబడి ఉన్నాయి. మరి వాళ్ళు దాన్ని అమెజాన్ నది నీళ్లు ఔషధం అని అంటారు వాళ్ళు. మనం సింధు నది యొక్క నీళ్ళని తాగితే అది ఔషధ గుణం కలిగి అని మనం అంటాం. గంగా నది ఔషధ వాళ్ళు అంటారా? ఏమంటారు? నాకు పిచ్చి వాళ్ళు నీళ్ళని పూజిస్తారా? మనం పూజిస్తాం. అది మాత్రమే. మాకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని దేవుళ్ళుగా కొలిచే సనాతన ధర్మం. మంచి చేసే ప్రతి ఒక్కడు, మాకు లాభం కలిగించే ప్రతి ఒక్కడు కూడా, మాకు ఇచ్చే ప్రతి నీళ్లు, మాకు వాయువు, వీటన్నిటిని పూజిస్తాం మేము. ఎందుకంటే మాకు మంచి చేస్తాయి కాబట్టి. మంచి చేసే ప్రతి వాడు కూడా మాకు దేవుడితో సమానం. చెట్టు ఆకులే కానివ్వండి, రావి చెట్టు ఆకులే కానివ్వండి, వట వృక్షమే కానివ్వండి. కనుక మా దేవతలు ఎక్కువ, మీరు లేరు దేవతలు. ఇంకా సజీవుడైన గురువు దొరకడం చాలా కష్టం అంటారు. సజీవుడైన దేవుళ్ళు గురువుల్లో కూడా యోగ్యుడైన గురువు ఉండాలి. తపస్సు లేని వాడు నేను ఎంఏ పాస్ గాను పేజీకి చెప్తానంటే ఇట్లా వాడు స్వయంగా తపస్సు చేసి అనుభవించి సిద్ధుడై ఉండాలి. అట్లాంటి గురువును ఎంచుకోవాలి. వాడే స్వార్థుడై శిష్యుల పైన ఈ రోజు ప్రపంచంలో నాకు గురువులకు వచ్చే ఇబ్బంది ఏంటంటే శిష్యులపై బతికే గురువులు కాదు. వాడు పైసలు ఇస్తే బతుకుతాడు. వాడికి ఇప్పుడు మనము రాముడైనా కృష్ణుడైనా సరే ఋషి కులంలో కానీ కృష్ణుడు కూడా సాంఘిక గురుకులంలో వేరుడు గురువు పెట్టి నీ తిన్నాడు కాబట్టి నేను కృష్ణ కులంలో నేను బాగా అది నాకు వెనబెట్టాను అడగలే. రాముడు గురుకులంలో వచ్చినా ఏ ఋషి దగ్గర ఏ రాజు వచ్చినా ఋషి కులంలో ఋషి ఏం పెట్టినాడు అదే తిని విద్యాభ్యాసం చేసినాడు. అది విధానం. ఇప్పుడేంటి మా ఇంటికి రాని టీషర్ట్ పిలవడం, వాడికి ఇంత పైసలు పడేయడం, వాడు శిష్యుడు వాడు కుర్చీ మీద కూర్చొని ఉంటాడు, గురువు కింద కూర్చున్న పరిస్థితి వీళ్ళు పైసల కోసం. ఎప్పటి వరకైతే ఈ విధానం మారదు, ఏ విధానం శిష్యులపై ఆధారపడి బతికే గురువు యొక్క గురువు నీచంగా తర్వాత తక్కువ దృష్టితో చూడబడతారు. ఏ గురువులో అయితే సామర్థ్యం ఉందో నీవు లేకపోతే బతకగలిగినరా, నేను అడవిలో బతకగలిగే శక్తి ఉందిరా నాకని ఎవడంటాడో వాడు గురువు నా దృష్టిలో. అది ఋషి పరంపర. అది ఇప్పుడు పోయింది. దానికి స్వార్థం ఎప్పుడైతే కూడుకొని ఉంటుందో అప్పుడు వాడు లక్ష ఇచ్చేవాడికి ఒక దృష్టితో చూస్తాడు, ఏమి ఇవ్వని వాడికి ఒక దృష్టితో చూస్తాడు. ఈ రోజు రేపు కలియుగంలో జరిగేది అదే జరుగుతుంది. ఇప్పుడు మనం వైద్యమైనా విద్య అయినా సరే, ఈ దేవుడి గురుకులాలైనా సరే, వీటన్నింటిలో ఎప్పుడైతే నిస్వార్థత పోయిందో అప్పటికి దేశం దశాంతం అయిపోయింది. అప్పుడు ఋషి వైద్యంలో ఉండేవాడు, విద్యలో ఉండేవాడు, శక్తిని చూసాడు. శస్త్రం శాస్త్రం ఇవి నేర్పేవాడే సరి అయిన గురువు. మన సనాతన ధర్మంలో ఏ దేవుడి దగ్గర కూడా శాస్త్రము ఉంది, శస్త్రము ఉంది. చిన్న దేవుడిని స్వయం దేవుడు అది మన దగ్గర ఎప్పుడు పోయిందో మన పైన ఆక్రమించి మన భారతాన్ని సర్వనాశనం చేసినారు. ఇప్పుడు చాలా చోట్ల ధ్యానం చేస్తే చాలు, ఇంకేం వద్దు, మీరు తిని పనుకోండి, ఇంకేం వద్దు, మీకు అన్ని వచ్చేస్తే అని చెప్పి అది నేను చెప్తున్నా కదా. నువ్వు ధ్యానం చేసి కూర్చో, నీ కొరకు శాంతి కలదు, నీ పక్కన వాడికి ఏం శాంతి అంటే అవన్నీ ఏం నేర్పుతున్నాయి అంటే నీవు శాంతిగా ఉంది, పక్కన ఏమైనా జరిగి చచ్చిపోయినవాడు. మనదే శస్త్రం అలా చెప్పింది. నీ దగ్గర శస్త్రం ఉంచి పక్కన వాడు బాధపడుతుంటే వెళ్ళి వాడిని సహాయపడేవాడు. ఇది సాధన, మానవతయే ధర్మం. అందుకనే మానవతా హీ ధర్మ హై, కర్మ హీ పూజ హై, और సాధన హీ జీవన్. అందుముందు అడిగిన ఇది సాధన ఎంత చేయాలి సార్? నువ్వు భోజనం చేస్తున్నావు కదా, శరీరధారణ చేసిన భోజనం చేస్తున్నా నిద్రపోతున్నావు. భోజనము నిద్ర ఎంత అవసరమో జీవితంలో సాధన కూడా అంతే అవసరం. కొత్త విధానాలు నేర్చుకుని జీవితం, అందుకనే సాధనను జీవితంగా చెప్పినాను. నీ జీవితంలో సిద్ధి కోసం సాధన చేయరు. సాధన చేయడం అంటే లోక కళ్యాణార్థం, నీ కళ్యాణార్థం చేసే విధానాన్ని సాధన అన్నారు తప్ప సాధన నీవు కూడా నేను యోగ సాధన చేస్తానంటే నీ శాంతి కొరకు. ఎంతోమంది హిమాలయాల్లో యోగులు పోయి కూర్చున్నారు. వాళ్ళు అక్కడ కూర్చుని ఏం సాధన చేసినారు? నా భారతదేశంలో, ఇదే భారతదేశంలో ఎంతో ఆడవాళ్ళు చేర్చబడ్డారు. భారతదేశాన్ని అంత మందిరాలను నాశనం చేసినారు. ఆ యోగులు ఎవరైనా వచ్చి దాన్ని ఆపగలిగినారా? నీ స్వార్థం కోసం చేసినావు. నువ్వు శాంతంగా కూర్చున్నావు, హిమాలయాల్లో గుహల్లో కూర్చున్నావు, శాంతంగానో నీ శాంతి. యోగి తత్వం కానీ యోగం కానీ ఈ ప్రపంచానికి నువ్వు అన్ని సాధించిన తర్వాత ధర్మ అర్థ కామ మోక్షం అప్పుడు నువ్వు యోగం చేయి.
కానీ కర్మ చేసేటప్పుడు కానీ ధర్మాన్ని ఆచరించేటప్పుడు కానీ కామాన్ని ఆచరించేటప్పుడు యోగమో శాంతిగా కూర్చుంటే నీ కోసం బతుకుతావు, నీ శాంతి కోసం చేస్తున్నావు, నువ్వు ఇతరుల కోసం కాదు. ఇతరుల శాంతి కోసం చేయాలంటే నువ్వు కర్మను ఆచరించాల్సిందే, ధర్మాన్ని ఆచరించాల్సిందే. ఆ తర్వాత నీవు చేసే కామాన్ని ఆచరించిన తర్వాత మోక్షాన్ని వినప్పుడు యోగం చేయి. కానీ ఇప్పుడు ఏమైందంటే చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి యోగంలో కూర్చుంటే వాడు యోగం చేసుకుంటే భార్య పిల్లల్ని కంటాడదు, వీడు యోగంలో కూర్చుంటే భార్య పిల్లలకి ఏంటి? ఈ పరంపర పోవడానికి కారణం కూడా స్త్రీలు సాధనలో లేకపోవడం ఒకటి. సాధన లేకపోవడం, సాధన సరిగ్గా చెప్పేవాళ్ళు లేకుండా, కర్మ లేకపోవడం, కర్మను ఆచరించకుండా. ఈ గురు పరంపరలో కూడా చాలా వరకు స్త్రీలను శిష్యులుగా ఎక్కడ తీసుకోరు, స్త్రీలకు మంత్రాలు ఇవ్వరు. సాధనలో ఫలితం స్త్రీలకే ఎక్కువ. వాళ్ళకే తెలియకపోతే వాళ్ళు ఏమిస్తారే, వాడు సిద్ధులైతే ఇస్తాడు. శంకరాచార్యుల దగ్గర నుంచి ఏ పీఠాధిపతి ఎత్తుకున్నా ఎవరైనా ఆడవాళ్ళని తీసుకోలేదు శిష్యులు. ప్రశ్న అట్లా లేదు కదా. ఎందుకు మన దగ్గర ఋషి పరంపరలో ఎంతో అపాల దత్తాత్రేయ వారి ఆత్మ మహర్షి చెల్లెలు కానీ అరుంధతి కానీ వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొద్దిగా తగ్గిపోయింది. అంటే వీళ్ళు చేయలేకపోయింది. వీళ్ళు తన దాంట్లో ఇప్పుడు పరమపూజ్య సద్గురు స్వామి నిత్యేశ్వరాయణజీ కూడా సిద్ధాశ్రమంలో వెళ్ళినప్పుడు సిద్ధాశ్రమంలో స్త్రీ ప్రవేశం లేదు, కానీ ఆయన పోట్లాడినాడు. స్త్రీని ఎప్పుడైతే శక్తిగా దేవతగా ఆరాధిస్తావో ఎందుకు సిద్ధాశ్రమంలో రానివ్వవు? యక్షగంధ అప్సరస్సులు వస్తే ఆమె నృత్యం చేస్తే ఆనందాన్ని కానీ ఆ సంగీతాన్ని కానీ గంధర్వులు చేసే గానాన్ని కానీ నువ్వు అనుభవించలేకపోతే, నువ్వు వాళ్ళ గానం చేసిన వాళ్ళు నృత్యం చేస్తే నీ శరీరంలో వికారాలు ఏర్పడితే నీవెక్కడ యోగివి, నీవెక్కడ తపస్సువి అన్నాడు. అందుకని సిద్ధాశ్రమంలో స్వామి నిఖిలేశానికి ఫస్ట్ టైం వాళ్ళ గురువుని అడిగి, గురువు వీళ్ళ పరీక్ష చేద్దాం, పుట్టికి మట్టి వేసి తపస్సుగా కూర్చుంటున్నాం కాదు, ఆమె ముందర అప్సర నృత్యం చేస్తుంది, సరైన దేవతా జ్ఞానం చేస్తుంది, దేవతా స్థుతి చేస్తుంది. అప్పుడు వీడు కనుక చలించకపోతే, వీడి మనసు చలించకపోతే వీడు యోగి తపస్సు. లేకుంటే మా భారతదేశంలో మామూలు మనిషికి ఇంకేం తేడా? కనుక స్త్రీని చూసి చలించడం కానీ నీ స్వార్థం కోసం దేన్ని ఉపయోగించవు. ఒకళ్ళ మంచితనం కోసం ఏదైనా ఉపయోగించదు. ఇప్పుడు శ్రీకృష్ణుని చూస్తే 16,000 గోపికలతో ఉన్నాడు, రాముడు చూస్తే ఒక స్త్రీతో ఉన్నాడు, ఇద్దరు మనకు పూజనీయులే. వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటాం మనం? జ్ఞానం ఏం తీసుకుంటాం? శ్రీకృష్ణుని పూజించడానికి పోతే 8 మంది భార్యలు, 16 మంది గోపికలు. ఇది రాముడు చూస్తే ఏకపత్ని వృద్ధుడు, శూర్పణ కోసం పూజలు పోసేసిన ఉదంతం ఉంటుంది. మరి వీళ్ళిద్దరు కూడా మన పూజనీయులు. ఏ విధంగా ఆరాధనలు తీసుకుంటాం? మంచి చేసేవాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి అడిగితే 16,000 మంది గోపికలు ఎలా వచ్చినారు? కంసుడు తన రాజ్యంలో పెద్ద అమ్మాయి పెద్దగా కాగానే ఆమెను అనుభవించడానికి తీసుకొని వచ్చి లోపల వేసేవాడు, నువ్వు నా భార్య కానీ. ఎప్పుడైతే కంసుని చంపుకుంటాడు, ఈ గోపికలు బయటకు వచ్చేసి ఆ జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన అనుభవించిన వాళ్ళు అప్పుడు వాళ్ళంతా అడుగుతాడు, కృష్ణ మమ్మల్ని బయటకైతే తెచ్చిన కంసుడి భార్యని వాస్తవమే, కానీ ఇప్పుడు మా గతి ఏమిటి? సమాజం మమ్మల్ని స్వీకరించదు. మా అమ్మ నాన్నలు మా ఇంటికి కానీ కంసుతో నాకు పెళ్లి చేసేవాళ్ళు నాకు విషగా చూస్తారు, సమాజం అంతా తప్పు దృష్టితో చూస్తుంది. మరి కృష్ణ మా గతి ఏమిటి అని అప్పుడు వాళ్ళకి చెల్లెలుగా అరలేదు. చెల్లెలంటే మనకి చెడు దృష్టి చూస్తారు. అప్పుడున్నాడు శ్రీకృష్ణుడు, గోపికలారా ఈ నుంచి నేను మీకు పడుతున్నాను. ఆ సామర్థ్యం ఉన్నవాడు కనుక తన 16,000 శరీరాలను కూడా సృష్టించగలడు, వాళ్ళందరూ రక్షించగలడు. కనుక ఆయన చేసిన ఆ మహిళ యొక్క రక్షణ అన్నది ఆ 16,000 మంది గోపికలు చేసిన క్రియ ఇప్పుడు ఏ మగవాడు చేయలేడు. కనుక దాన్ని నువ్వు చేసే ఏ కార్యమైనా సరే ఒక స్త్రీకి, ఒక వీళ్ళకు నిజమైన వాళ్ళ బాధను తొలగించే శక్తి చేయించుకుంటే నువ్వు కృష్ణుడికి వాళ్ళని కాపాడు. ఈ రోజులో అనుభవించి పడేసేవాళ్ళు అది మళ్ళీ రావణ తత్వం. స్త్రీ ప్రాముఖ్యత సాధనలో బాగుంటుంది. అందుకని మనకి ఎంత పూజ అయితే నారీ తత్వ దేవత వస్తుంది. ఎందుకన్నా మన దగ్గర ఎక్కడైతే నారీ వాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు వాసం చేస్తారంటే ఎందుకు చెప్పుకోలేదు? మన శాస్త్రం చెప్తుంది, నారీ శక్తిని ఎక్కడైతే పూజింపడి వాళ్ళని ఆనందపరచగలుగుతావో, వాళ్ళ కోరికలను నేర్పరచగలుగుతావో, వాళ్లకు సుఖంగా పెట్టగలుగుతావో అక్కడ దేవతలు వసిస్తారు అని చెప్పి ఎందుకు మన శాస్త్రం చెప్తాను. ఋషి పరంపర మళ్ళీ రావడానికి కారణం సాధన. యోగ్యుడైన గురువు రావాలి, మళ్ళీ అవతారం కావాలి, మన శిష్యులు అదే విధంగా ఉండాలి. మంచి పాండవులతో శ్రీకృష్ణుడు స్థాపించిన రాజ్యం కానివ్వండి, రాముడు తన కుటుంబాన్ని త్యాగం చేసి లోక కళ్యాణార్థం జీవించిన రాముడి కర్తవ్యం కానివ్వండి, వీటన్నిటి మనం చదువు చూసేది ఏంటంటే నీలో ఏదైతే త్యాగం కాదు అప్పటి వరకు ఏ కులం, ఏ దేవత కానీ, ఏ ఋషి కానీ ఉంటుంది. ఋషులు అన్ని వాళ్ళకు స్వర్ణం కురిపించే శక్తి ఉన్నా, బంగారం కురిపించే శక్తి ఉన్నా, ఏ దేవతను తీసుకునే శక్తి ఉన్నా సరే వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు ఇబ్బంది కలిగింది వాళ్ళకు? వీటన్నిటి కలిగించే నీ ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం చేసే క్రియ, చేసే పనిలో స్వార్థం ఉండకూడదు.
ఆ ఋషి పరంపరలో ఉన్నవాళ్ళు ఋషులు ఆకులలో చెప్పి గుడిసెలో ఉన్నారు. ఒక చిన్న ఆశ్రమం గుడిసె వేసుకొని అడవుల్లో ఉన్నారు. వాళ్ళు ఏం పెద్ద పెద్ద మహల్లు పెట్టి ఉన్న ఏ ఋషిని మనం చూడలేదు. అట్లాంటి ఉండేవాడికి వాళ్ళకి సామర్థ్యం ఉంది. మనం చూసిన వాటిలో ఎంతమంది చెప్పు ఋషి ఆశ్రమంలో ఉన్న పాము కుట్టి చనిపోయిన వాళ్ళు కానీ శిష్యులు కానీ ఇట్లా ఎక్కడైనా ఉన్నాయా? వాళ్ళు రక్షణ ఆ సిద్ధి ఉండేది. బంగారాన్ని కూడా వర్షం కురిపించే శక్తి కామ్య తత్వంతో వేల మంది కూడా భోజనం పెట్టే శక్తి ఋషుల్లో ఉన్నా సరే వాళ్ళు తిన్నది మాత్రం ఆకులలోనే తిని ఉన్నారు. ఆ త్యాగ భావన ఉన్న వాళ్ళు మాత్రమే ఋషులు. వాళ్ళే దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ఏరగలరు. ఎక్కడైతే స్వార్థం ప్రబలిందో అక్కడ నేను ఆదృష్టమైతే అక్కడ మనం సరి అయిన శిష్యత్వం కానీ సరైన గురుతత్వం సరైన జ్ఞానం పొందలేదు. గురుగారు సందర్భాలను బట్టి షోడశ లక్ష్మి అష్టలక్ష్మిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతాన లక్ష్మి అని. లక్ష్మి అనగా అమృతమైన లక్ష్యాన్ని పెట్టుకునేదాన్ని లక్ష్మి అంటారు. అవి అనగా అమృతం. లక్ష్యం అనగా లక్ష్మి. లక్ష్మి అనగా అమృతమైన లక్ష్యం పెట్టి జీవితం గడిపే ప్రతి ఇప్పుడు లక్ష్మి సాధకారు. అయితే అష్టలక్ష్మిలు ఉన్న వాటిలో 8 లక్షణములేమో భౌతికంగా మనకి ఎదగడానికి చెప్పబడింది. ఇంకో 8 లక్షణములేమో మనకు యోగిక ఆధ్యాత్మిక ఎదగడానికి ఉంటుంది. ఈ రెండింటి కలయిక ఉన్నవాడు పూర్ణ పురుషులుగా చెప్పుకుంటాడు. శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ కనుక ఈ ఆరాధన సాధారణంగా సౌందర్య లహరి శంకరాచార్యులు వారు రాసిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ ప్రకారం ఈ 16 లక్షల సృష్టిని ఒక సిద్ధాశివుడి అని పేరు లటుకుడా బాబా అనేవారు. ఆయన దగ్గర దీని ప్రతిలిపి తన తాళపత్ర గ్రంథాల్లో ఉండేది. ఆయన దగ్గర ఉందని తెలిసిన తర్వాత స్వామి నిత్యేశ్వర వెలుగుంపు మంత్రాలు చెప్తాడు. ఆ షోడశ లక్ష్మి సాధనను, ఆ సౌందర్య లహరి సాధనను రాబట్టుకునేందుకు గురుజీ ఒక 2 సంవత్సరాలు ఆయన వెంబడి తిరిగినా సరే ఇక్కడ నుండి ఇప్పుడు చెప్తానని మాయమైపోయేవాడు. మళ్ళీ ఆయన వెళ్తాడని మళ్ళీ ఆయన వెళ్ళేవాడు. ఆ విధంగా గురుజీ ఈ యొక్క తాళపత్ర గ్రంథం యొక్క ఈయన యొక్క పట్టుదలను చూసి ఆ లక్ష్మీ సాధన ఇచ్చి ఆధ్యాత్మిక శ్రేష్టమైన 8 లక్షలు భౌతికంగా సౌందర్య ఆరంభం చేసి ఈ ఆరాధన చేసిన వాడు పూర్ణ పురుషుడుగా అవుతాడు. కర్మ ఆరాధించే కూడా పురుషుడు. ఇవి రెండింటినీ ఆరాధించిన వాడు పూర్ణ పురుషుడు శ్రీకృష్ణుడుగా చెప్పబడింది. ఆధ్యాత్మికంగా కృష్ణుడు 16,000 మంది గోపికలతో తిరిగినా సరే యుద్ధాన్ని చేసినాడు. గీతను కూడా ఉపదేశం. ఆ గీతకు అది వేదాంత సారంగా చెప్పబడింది. అంటే ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినవాడు కాబట్టి గీతను చెప్పగలిగినాడు. కనుక ఆ స్థితిని పొందడానికి చేసే క్రియ ఏదైతే ఉందో అది ఇంకా గురుజీ కులదైవాన్ని ఒక రోజు అంటూ ప్రత్యేకంగా ఆరాధన ఉంది కదా, అదే రోజు చేయాలా? రోజు చేయాలి. భోజనం ఎవరు చేస్తామో మీ ఇంట్లో కులదేవత అంటే అమ్మ నాన్నలు ఉన్నట్టే లెక్క.